చాలా డేసే అయిపోతుంది కదా నా కేర్ టేకర్ ఆంటీని చూపించి. ర్యాండమ్ గా మేమిద్దరం కలిసి ఎన్ని ముచ్చట్లు పెడతామో ఈ రోజు మీకు చూపిస్తాను. మాత్రం కారం వేసుకుని మా బాబు మాలేసిండు, అమ్మాయిలో తిను అంటుంది. తినకపోతే తినలేదంటే నాకు తినబుద్ధి ఒక్కదాన్ని ఏం తినాలి చెప్పు, తింటేనే మంచిది. ఏం చేయాలి, 4 రొట్టెలు చేయాలంటే 5 రొట్టెలు చేసిన ఎట్లాగో నా ఎమ్మడి పడుతుందని రొట్టె వేసుకున్నా, ఇంత కారం పొన్ను వేసుకున్నా. బాగుంటుందా చెప్పండి? బాగుంటది. ఏ మాటకు ఆ మాటే గానీ ఆవిడ నా కోసం వండిన వంట బాగుంది అని ఒక్క మాట చెప్పానంటే చాలు, ఆ డే అంతా చాలా హ్యాపీ ఫీల్ అయిపోతారు. ఆ టైం అంటే నేను లేసేదే 11:30 అరౌండ్ ఆ టైంకి లేస్తా. సో ఆ టైంకి లేసే లోపు ఇవి అడుగుతా నేను, తిన్నారా మీరు అని. లేదు అంటది. 11:30 అవుతుంది, ఎన్ని ఇళ్లలో పని చేసి వచ్చినంటే ఒక 3-4 ఇళ్లలో పని చేసి వచ్చినా అంటది. అనగానే తినకుండా ఎట్లా పని చేస్తున్నావు అంటే నీకు అంత ఓపిక యాడ్ నుంచి వస్తుంది తిను అని ఫుడ్ పెడితే అది కూడా బలవంతంగా 4 సార్లు తిట్టగా అప్పుడు కొంచెం తింటది అనమాట. మళ్ళీ ఏమనుకుంటది అంటే ఈమె ఏమనుకుంటుందో ఇక్కడ తింటే, ఇన్ని థాట్స్ రన్ అయితే ఈమె గారికి మామూలుగా కాదు. మా ఆంటీ డాన్స్ బాగా చేస్తుంది కదా గైస్. మా అమ్మాయి మంచి అమ్మాయి దొరికింది. మరి కాలు ఎత్తిపోతే 100 సార్లు ఆ చేస్తాం. చీరలో బాగుందా? మీరు చెప్పారా నేను చీరలో బాగున్నానని? ఆంటీ చూసారా? కాంప్లిమెంట్ చాలు. ఇవాళ ఇదే ఫస్ట్ టైం చీరలు మనం చూసుడు. ఎప్పుడు ఏం చేస్తుంది, రెడీ అవుతుంది, హాయ్ ఆంటీ హాయ్ అనుకుంటా పోతుంది. వెళ్ళిపోతాం, ఎప్పుడు రెడీ అయినా ఉండాలి. ఆంటీ పోతున్నా హాయ్ అనుకుంటా పోతుంది. ఇగో ఈ రోజు చూసిన నేను ఈ ఇంట్లో చీర కట్టుకోగా ఇప్పుడు చూసిన నేను అంతే. ఇంతకుముందు ఎప్పుడు చూడలే, ఏమైనా డ్రెస్ వేసుకొని ప్యాంట్ వేసుకొని టీషర్ట్ వేసుకొని ఉంటుంది. కంఫర్ట్ ఇలా రోజు రెడీ అయితే దిష్టి పెడతారు వాళ్ళు తెలుసా.